నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 24 అండి. రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటివరకు కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కాబోతుంది, మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ కానుంది, అదేవిధంగా రైతులకు సంబంధించి కావచ్చు వివిధ పథకాలు ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా. తాజాగా మిగిలిన రైతులకు 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6, 7, 8, 10, 15 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో తెలంగాణలో ప్రభుత్వం ఎకరానికి రూపాయలు 2 విడతలు వచ్చేసి 10,000 రూపాయలు, అది కూడా వ్యవసాయం సాగుకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే అందించేవారు. అందులో వచ్చేసి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలీజ్ చేయించారు పనికిరాని భూములు. 100 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఎమ్మెల్యేకి ఇవ్వడం వల్ల ఈ రైతు బంధు అనేది సన్నకారు రైతులకు తక్కువ అమౌంట్, ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి ఎక్కువగా అనేది వారి ఖాతాల్లో జమ చేయడంతో ఈ విలాసాలు వాడుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధును కాస్త సంపూర్ణ మార్పులు చేర్పులు చేసి రైతు భరోసా పథకంతో సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం చూస్తామని చెప్పి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ అనేది 21,000 కోట్ల రూపాయలు, దాదాపు 2 లక్షల లోపున రుణాలు అయితే మాఫీ చేశారు. తాజాగా వచ్చేసి ప్రభుత్వం రైతు భరోసా అనేది ప్రభుత్వం పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదా. దానికి సంబంధించి జనవరి 26 తారీఖున పథకాన్ని నిధులు అనేది చేస్తూ వస్తున్నారు. ఇందులో వచ్చేసి పథకాలు కూడా ప్రారంభించారు. అందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు, ఇందిరా ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు పథకాలకు సంబంధించి ఒక్కొక్కటి విడతల వారిగా 1 విడత 1 ఎకరం, 2 విడత 2 ఎకరాలు, 3 విడత 3 ఎకరాలు, 4 విడత 4 ఎకరాలు, ఇలా విడతల వారికి అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా. వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,100 కోట్ల రూపాయలనే రైతుల ఖాతాల్లో అయితే నిధులు జమ చేయడం జరిగింది. ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో రేవంత్ సర్కారు రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. కేటగిరీ 1, కేటగిరీ 2 యూనిట్ల అర్హతకు సాధించిన దాదాపు 1,32,000 మందికి లబ్ధిదారులకు తక్షణమే పథకాన్ని అమలు చేసేందుకు 1,100 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగిందనమాట. సో మిగిలిన 2, 3, 4 ఏదైతే ఉందో 2 నుంచి మరియు 3 విడతల్లో మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. పథకం ద్వారా యువతకు ఆర్థిక స్వావలంబన అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి యువతకు ఆశలు అయితే రేకేస్తున్నాయి. ఎందుకంటే స్వయం ఉపాధికి దిశగా ముందడుగు అయితే వేయడం జరిగింది కదా. సో జూన్ 2వ తేదీన అకౌంట్లోకి డబ్బులు అయితే వేస్తామని ప్రకటించారు. సో లిస్ట్ అనేది ఇప్పటికే బ్యాంకర్ల నుంచి సర్వే కంప్లీట్ అయ్యి ఇక ఎమ్మెల్యేల చేతులకు అయితే వెళ్తుందన్నమాట. 20 తారీఖులో ఫైనల్ అయితే చేయబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖున మొత్తం 5 లక్షల మంది ఏదైతే అర్హత సాధించిన వారి లబ్ధిదారుల రుణ పత్రాలు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది మధ్యలో నిలిచిపోయింది. పెట్టుబడి సాయం శుక్రవారం నుంచే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సీజన్కి ముందు 4 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అయితే అందించే సర్కారు మిగతా రైతులను హోల్డింగ్లో అయితే ఉంచింది. దీంతో 4 నెలల ఎదురు చూపులు తప్పడం లేదు. ఇక పంటల కోతల దగ్గర పడి ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకున్న సమయంలో రైతు భరోసా మోక్షం అయితే లభించిందనమాట. వానాకాలం సీజన్ రైతులకు సన్నద్ధమవుతున్నారు. తరుణంలో 2 కలిపి పెట్టుబడి సాయం అందిస్తే అప్పులు చేసే అవసరం ఉండదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత వచ్చేసి 6,000 రూపాయలు, రెండో విడత వచ్చేసి 6,000, మొత్తం 12,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ యాసంగి సీజన్ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అనేది శుక్రవారం నుంచే నిధులు అనేది జమ చేస్తుందన్నమాట. కాబట్టి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రాష్ట్రంలో సాగు చేస్తున్న 152 లక్షల ఎకరాల్లో 83 లక్షల రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగిందండి. దాదాపు 13 లక్షల మంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. పథకానికి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి అయితే ఉంది. ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఈ పథకం సంబంధించి నిధులు సర్దుబాటు చేయాలి. RBI అది ఇతర పథకాల ద్వారా ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకొని రైతు భరోసా సొమ్ము అనేది నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది మార్చి 31 తారీఖునే కంప్లీట్ చేయాల్సి అయితే ఉండేది. కానీ అనివార్య కారణాలు, సాంకేతిక ఇష్యూలు, ఆర్థిక పరిస్థితి వల్ల డబ్బులు అనేది జమ చేయలేని త్వరలోనే జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మే నెల అనేది కూడా ముగుస్తూ వస్తుండతో కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 తారీఖు నుంచి నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి ఇప్పుడు 5 తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా రైతు భరోసా సొమ్ము అనేది ఎవరికైతే 5 ఎకరాలు, 6 ఎకరాలు ఇలా 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉంటారో వారికి నిధులు అనేది ప్రభుత్వం విడుదల వారిగా
విడిచే రోజు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 తారీఖు వరకు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతుంది. కాబట్టి మీరు మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. చాలా మంది పెండింగ్ డబ్బులు అంటే కొంతమందికి 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాల వరకు రావడం, దాంతో కొంతమందికి సాగు చేయని రికార్డులో పడడం, ఇటు రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారుల సమన్వయ లోపం వల్ల రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ కాలేదని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఇవ్వడానికి మంచి వ్యవసాయ అధికారుల లిస్ట్ అనేది పెండింగ్ లో హోల్ ఉన్నాయో ఆ లిస్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వారికి కూడా నిధులు అనేది ప్రభుత్వం విడతల వారికి అంటే ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్లు పెండింగ్ డబ్బులు వారికి అయితే అకౌంట్ లో అయితే జమ చేస్తున్నారు. కాబట్టి తాజాగా స్పీడప్ అయితే పెంచారు. యాసంగి సీజన్ పూస్తుంది. ఈ నెల జూన్ లో అయితే రావాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా భరోసా అనేది అవుతుంది దాదాపు. ఎందుకంటే నుంచి మార్చి, ఏప్రిల్, మే వరకు, జూన్ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. జూన్ సంబంధించి ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని అయితే జూలైలో ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ వస్తుంది. తో పాటు మరొక విధంగా అధికారులు సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఒక వానాకాలం సీజన్ సంబంధించి కేసీఆర్ ఇచ్చినట్లుగానే 1 ఎకరం 2 ఎకరాలు ఇలా విడతల వారిగా ఇస్తే ఎంత డబ్బులు అవుతుంది ఏందని చెప్పేసి అంచనా చేస్తున్న లబ్ధిదారులు పరిస్థితి ఎలాగంగా ఉంది, అధిగమించడానికి ఎలాంటి నిధులు సమకూర్చుకోవాలి, ఇప్పటి నుంచి ప్రణాళిక రచించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ము అనేది 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు ఇలా ప్రభుత్వం అనేది సాగు చేసిన వారికి తప్పనిసరిగా నిధులు ఈ నెలాఖరు వరకు నిధులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జూన్ 2 తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంగా ఆ రోజు ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ తో పాటు 1000 ఇందిరా ఇళ్లు లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తారు. 5 లక్షల మందికి రాజీవ్ వికాసం, అదేవిధంగా యువత లక్షల రుణాలు. ఇక ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు, అంగన్వాడీలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 పంటలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి. తో పాటు రైతులకు ఉన్నటువంటి ఇప్పటికే గిరిజనులకు సంబంధించి జల గిరి వికాస్ అనే పథకాన్ని ఏదైతే ఉందో ఉచితంగానే పట్టాలు ఇచ్చడం, దాంతో పాటు ఊరు బావులు, అదేవిధంగా కరెంటు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో 100 కోట్లు కేటాయించడం జరిగింది. 5 సంవత్సరాల్లో 12,600 కోట్లు కేటాయించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం, హామీ ఇవ్వడం, అనుగుణంగా చకచక పనులు జరగడం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓట్లకు సంబంధించి బోనస్ డబ్బులు కూడా తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో జమ కావడం జరిగింది. ఈ సీజన్ లో కూడా జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా అవుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించి ఇప్పటికే బియ్యం అనేది పంపిణీ చేశారు. నెక్స్ట్ నెలకు సంబంధించి నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు రావడం జరిగింది. 3 నెలల బియ్యం అనగా జూన్, జూలై, ఆగస్టు 3 నెలల బియ్యం ఒకేసారి అయితే ప్రభుత్వం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతుందన్నమాట. గోదాములో ఎంత టన్నుల బియ్యం ఉంది, ఎంత మెట్రిక్ టన్నుల బియ్యం కూర్చుకోవాలి, ఇందుకు సంబంధించి యాజమాన్యంతో సాధ్యమైనంత త్వరలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం కేంద్రాల నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు రావడంతో, ఎందుకంటే రానున్న సీజన్లు అంటే 3 నెలలు కాబట్టి వర్షాలు అయితే ఉంటున్నాయి కాబట్టి మనకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి 3 నెలల బియ్యం ఒకేసారి అయితే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారనమాట. దీనిపైన నెల బియ్యం కూడా జూన్ లో అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కాలకు సంబంధించిన దరఖాస్తులు అయితే చాలా మంది చేసుకున్నారు. జూన్ 2వ వారం నుంచి మరోసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైనా వెరిఫికేషన్ దాంతో పాటు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలన్నా మీ సేవ లేదా పంచాయత్ సెక్రటరీని సంప్రదించి రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట.